అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మన పిఎంసి ఛానల్ ప్రపంచమంతా వెళ్ళాలనా వద్దా? ఈ ప్రపంచమంతా పిఎంసి ఛానల్ వెళుతుంది. పత్రిజీ ఆశయమే మన ఆశయమవ్వాలి. ఈ ప్రపంచమంతా పిఎంసి ఛానల్ వెళుతుంది. పత్రిజీ ఆశయమే మన ఆశయమవ్వాలి. ప్రతిక్షణం సత్య దర్శనము అంటూ సాగెనురా. పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి ఛానలురా. పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి ఛానలురా. ఈ ప్రపంచమంతా పిఎంసి ద్వారా ధ్యానులు కావాలి, ఆత్మజ్ఞానులు కావాలి, శాకాహారులు కావాలి. మరి దానికి ప్రచార అస్త్రమే అది పత్రి సార్ అందించినటువంటి బ్రహ్మాండమైన అస్త్రము పిఎంసి. నేను పత్రి సార్ చెప్పినటువంటి ఒకటి ముక్తి మార్గం గురించి చెప్తాను. నేను పిఎంసి ఛానల్ మనం ఎందుకు నడిపాలో కూడా అర్థమైపోతుంది. ముక్తి గురించి తెలుసా ఎవరికన్నా? మన మోటోనే అది, ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి. పత్రి సార్ భూమి మీదకి వచ్చిందే దానికోసం. ఇక్కడ ముక్తి అంటే జనన మరణ చక్రాల నుంచి బయటపడడం, అవునా కాదా? అంటే జనన మరణ చక్రాల నుంచి బయటపడడమే ముక్తి. ఆ ముక్తి మార్గం గురించి పత్రి సార్ ఇచ్చినటువంటి ముక్తి మార్గం గురించి చెప్తా. ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో, నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు ముక్తి దొరుకుతుంది. కానీ మళ్ళీ భూమి మీదకి వస్తాం మనం. అదే సత్యాన్ని మనం అంతటా ప్రచారం చేస్తే పరిముక్తి చెందుతాము, అయినా మళ్ళీ వస్తాము. అదే సత్యాన్ని ప్రపంచమంతా మన ద్వారా జరిగితే మహాపరిముక్తి వస్తుంది. అప్పుడు మనం భూమి మీదకి రాం. అర్థమైందా ముక్తి మార్గం గురించి? ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి మూడు ఉన్నాయి. కాబట్టి మనం అందరికీ ముక్తి కావాలన్నా, పరిముక్తి కావాలన్నా, మహాపరిముక్తి కావాలన్నా? మహాపరిముక్తి కావాలి కదా. మహాపరిముక్తి కావాలంటే మనం ప్రపంచమంతా ప్రచారం చేయాలి. మరి ప్రపంచమంతా వెళ్దామా? వెళ్ళడానికి ఒక అవకాశం మనం పోనవసరం లేదు. పిఎంసి ఛానల్ ఉంది. పిఎంసి ఛానల్ మనం పంపిస్తే సరిపోయాయి. కాబట్టి మనము పిఎంసి ఛానల్కు అన్ని రకాలుగా మన అవసరాన్ని దానికి ఇస్తే తన్ మన్ ధన్ అన్ని రకాల మనం పిఎంసి ఛానల్ మనం నడిపించుకుంటే ప్రపంచమంతా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, ఈరోజు పిరమిడ్ సేవాదాల గురించి ఈరోజు మన పిఎంసి ఛానల్లో ప్రపంచమంతా వెళ్తూ ఉంది. అందరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచమంతా మనం వెళ్ళడానికి ఒకే ఒక అవకాశం పిఎంసి మీడియా. కాబట్టి అందరము పిఎంసి ఛానల్ను రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా విస్తరించుకుందాం. మరి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. భూపతిరావు సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం.